సో ఇప్పుడు మనం చూసింది ఓటింగ్ బై పోల్. పర్సనల్ గా ప్రెసెంట్ అంటే ప్రాక్సీస్ కానీ రిప్రజెంటేటివ్స్ కానీ మెంబర్స్ కానీ ఎవరైతే మీటింగ్ వచ్చారో మీటింగ్ వచ్చి ఎవరైతే పోల్లో డిమాండ్ అంటే ఎవరైతే మీటింగ్ వచ్చారో వాళ్ళు చేస్తున్నారన్న పోలింగ్. ఇలా ఎంతమంది మీటింగ్ వస్తే వాళ్ళ పర్మిషన్ తీసుకొని రెజల్యూషన్స్ పాస్ చేసుకోవడం మేలా, కంపెనీలో ఎంతమంది మెంబర్స్ ఉంటే వాళ్ళందరి కన్సల్ట్ తీసుకోవడం మేలా? అంటే ప్రాపర్ పద్ధతి ఏంటన్నా, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి? పోలింగ్ ని పోలింగ్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని తగ్గించడమా, పోలింగ్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని పెంచడం? నెంబర్ ఆఫ్ పర్సన్స్ పార్టిసిపేటింగ్ ఇన్ పోలింగ్ మస్ట్ ఇంక్రీజ్, రైట్? పోలింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి. పోలింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మరి 1 షేరు 2 షేర్లు 10 షేర్లు ఉన్నవాడు కూడా రైట్ టికెట్ బుక్ చేసుకొని హోటల్ రూమ్ బుక్ చేసుకొని మీటింగ్ జరిగే రోజు మీటింగ్ కి వెళ్ళి ఎంతమంది కూర్చుంటారు? మరి మీటింగ్ కి ఎంతమంది వెళ్ళి కూర్చుంటారు? ఎంతమంది ప్రాక్సీస్ ని పంపిస్తారు? రైట్? ఇప్పుడు నాకు కంపెనీలో 15 షేర్లు 20 షేర్లు ఉన్నాయి, నాకు డివిడెండ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప రెజల్యూషన్స్ లో కానీ లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ లో కానీ నాకు పెద్ద ఏమన్నా ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటుందా? అంటే ప్రాక్సీని అపాయింట్ చేసి ప్రాక్సీకి టికెట్ బుక్ చేసి ప్రాక్సీ హోటల్ బుక్ చేసి మీటింగ్ పంపించేంత ఇంట్రెస్ట్ నాకు ఉంటుందా? ఏనా? సో మెజారిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్స్, కంపెనీ మాక్సిమం లిస్టెడ్ కంపెనీస్ కానీ వీటన్నిటిలో కూడా ఎలా ఉంటుంది అంటే ఉండేది చాలా తక్కువ చిన్న షేర్ హోల్డర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరికీ డివిడెండ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కంపెనీ ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది రెజల్యూషన్స్ కానీ వీటి మీద పెద్దగా ఒకవేళ వెళ్ళి ఓటింగ్ వేద్దాం అన్నా కూడా రైట్ వీళ్ళకున్న షేర్ హోల్డింగ్ వీళ్ళకున్న మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ఇదిలో వీళ్ళు అంత దూరం వెళ్ళి ఓటింగ్ వేయలేరు. సో చాలా మంది ఓటింగ్ కి దూరంగా ఉంటారు, రైట్? సో ఫర్ ఎ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది మెంబర్స్ ని కూడా పోలింగ్ లో పార్టిసిపేట్ చేయించడం అనేది ఇంపార్టెంట్, రైట్? అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు వచ్చేసరికి రైట్ మొత్తం అందరినీ కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి కంపెనీ సెట్ చెప్పు. ఇలా మీటింగ్ ఎంతమంది వచ్చారో అంతమంది చేత పోలింగ్ కాదు, సర్టెన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి అని చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టరేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్లాస్ ఎలాంటి రెజల్యూషన్ పాస్ అవ్వాలి నాన్న? ఏ రెజల్యూషన్? స్పెషల్ రెజల్యూషన్. అంతేనా? స్పెషల్ రెజల్యూషన్ ఇంకా ఎడిషనల్ గా ఏం లేదా దాని పక్కన? చూడండి, నేను అప్పట్లో టేబుల్ వేసినప్పుడు చాలా క్లియర్ గా రాశాను, స్పెషల్ రెజల్యూషన్ ప్లస్ అని చెప్పి చాలా స్పెసిఫిక్ గా రాస్తాను. చూడండి, ఆల్టరేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్లాస్. నేను ఇంకా దొరకలేదా నాన్న? కౌశిక్ సార్ వెతుకు. పేజ్ 2.27. ఒకవేళ పబ్లిక్ నుంచి అయినా మనీ రైజ్ చేస్తే బై ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్ అంతే కదా. నాకు రెజల్యూషన్ ఆల్టరేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్లాస్ కి ఏ రెజల్యూషన్ పాస్ చేయాలి? స్పెషల్. మిగతా వాళ్ళు ఎవరైనా? హేమంత్? అక్ష నీకు కూడా దొరకలేదా? Not everyone has access. అది కాదు, ఏ రెజల్యూషన్ పాస్ చేయాలి? ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండం కి ఏ రెజల్యూషన్ పాస్ చేయాలి? స్పెషల్ రెజల్యూషన్ కరెక్టే, ఇంకా స్పెషల్ రిక్వైర్మెంట్ ఏంటి? న్యూస్ పేపర్ లో అవి కాదు, రిజిస్టర్ ఫైల్ చేయాలి.
ఏదైనా రిజిస్ట్రార్ కి ఫైల్ చేయాలి కదా సార్ కాపీ. కాదు, ఆ పర్టికులర్ పాయింట్ మీరు తీసారా ఇంకా తీయలేదా? ఆల్టరేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్లాస్. పేజ్ నెంబర్ చెప్పండి. ఆల్టరేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్లాస్ 2.27. 2.27. ఆ పేజ్ లో మీకు ఇంకా దొరకలేదా? ఓకే, ఇక్కడ మీకు రూల్స్ లో ఓకే ఇక్కడ మీకు వీడు మీ మెటీరియల్ ఇవ్వలేదు కదా, అందుకే మీకు యాక్చువల్గా ఇది పోస్టల్ బ్యాలెట్ ద్వారా పాస్ చేయాలి. పోస్టల్ బ్యాలెట్ అనే పదం ఇంత ముందు విన్నావా లేదా? పోస్టల్ బ్యాలెట్ రిజిస్టర్డ్ ఆఫీస్ ని సిటీ లిమిట్స్ నుంచి బయటకి దాటించాలన్నా ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ బిజినెసెస్ లో పోస్టల్ బ్యాలెట్ అనే దీన్ని యూజ్ చేయాలి. నేను క్లియర్ చేస్తున్నాను. సో ఓటింగ్ లో షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్, పోల్ మళ్ళీ మనం చూస్తున్నాం మన పోస్టల్ బ్యాలెట్. సో జనరల్ గా ఏంటి, మెంబర్స్ అందరూ కూడా మీటింగ్ రావాలి కదా, ప్రాక్సీస్ ఇక్కడికి వచ్చి పోల్ చేయాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ ఓట్స్ తగ్గిపోతాయి, అంటే పోలింగ్ లో పాల్గొనే వాళ్ళ నెంబర్ తగ్గిపోతుంది. రైట్, అదే పోస్టల్ బ్యాలెట్ చేశారనుకోండి అంటే దాని అర్థం ఏంటి, బ్యాలెట్ పేపర్ ఎవరికి వాళ్ళకి మనం పోస్ట్ పంపిస్తే వాళ్ళు వాళ్ళ ఓటు వేసి దాన్ని మళ్ళీ కంపెనీకి వెనక్కి పంపిస్తారు. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోలింగ్ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరుగుతుందా పెరగదా? పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరుగుతుంది ఈ కేసులో. సో అందుకని కొన్ని సర్టెన్ ఇంపార్టెంట్ మ్యాటర్స్, రైట్, లైక్ ఆల్టరేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్లాస్ కానివ్వండి, ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే అదే కన్వర్షన్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ టు పబ్లిక్ కంపెనీ ఇలాంటి కేసెస్ కానివ్వండి, రైట్. మీకు పేజ్ నెంబర్ 7.44 లో పోస్టల్ బ్యాలెట్ ఎక్కడెక్కడ కంపల్సరీ అనేది మీకు క్లియర్ గా చెప్తాను, రైట్. ఆ బిజినెస్ అన్ని కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే ఓటింగ్ అనేది జరగాలి. రైట్, మ్యూట్ చేసేయండి, అందరూ మ్యూట్ చేసి. రైట్, సో పోస్టల్ బ్యాలెట్ నథింగ్ బట్ ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచడం ద్వారా అది బెస్ట్ ప్రాక్టీస్, అది గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్. సో అంటే నువ్వు యాక్ట్ లో ఏవైతే చెప్పారో అవి మాత్రమే కాకుండా మిగతా వాటిని కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా రైట్ పాస్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. రైట్, సో పోస్టల్ బ్యాలెట్ కంపల్సరీగా ఏవైతే చెప్పారో వాటిని కంపల్సరీగా పోస్టల్ బ్యాలెట్ ద్వారానే పాస్ చేయాలి. నువ్వు వాలంటరీగా కూడా పోస్టల్ బ్యాలెట్ పంపిస్తే అది ఇంకా గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్, రైట్, బెస్ట్ ప్రాక్టీస్. బట్ వాలంటరీగా కూడా నువ్వు పోస్టల్ బ్యాలెట్ ద్వారా రెజల్యూషన్స్ పాస్ చేయొచ్చు. ఎక్సెప్షన్ ఏంటి అంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా నువ్వు ట్రాన్సాక్ట్ చేయలేని బిజినెసెస్ ఏంటి అంటే అంటే మనకి కొన్ని కేసెస్ డైరెక్టర్స్ కానీ ఆడిటర్స్ కానీ వాళ్ళు మీటింగ్ లో మాట్లాడే రైట్ వాళ్ళకు ఉంటుందని, అలాంటి రైట్ ఉన్న బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పోస్టల్ బ్యాలెట్ ద్వారా నువ్వు కండక్ట్ చేయడం కుదరదు. రైట్, అలాగే ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది 1% కంపెనీస్ కి, అలాగే కంపెనీస్ హ్యావింగ్ మెంబర్స్ లెస్ దాన్ 200 కూడా అప్లై కాదు. ఎవరెవరికి అప్లై కాదు అంటే ఓపీసీస్ కి, అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 మెంబర్స్ ఉన్న కంపెనీస్ కి పోస్టల్ బ్యాలెట్ లేదు. అంటే కంపల్సరీగా పాస్ అవ్వాల్సినవి కూడా ఓపీసీ కానీ లెస్ దాన్ 200 మెంబర్స్ ఉన్న కంపెనీస్ పోస్టల్ బ్యాలెట్ అవసరం లేదు. రైట్, మీటింగ్ ఎంతమంది వస్తే అంతమంది ద్వారా నువ్వు బిజినెస్ కండక్ట్ చేసుకోవచ్చు. రైట్, సో పోస్టల్ ఈ ఓపీసీ అండ్ మోర్ దాన్ 200 మెంబర్స్ ఉన్న వాళ్ళందరికీ మాత్రమే పోస్టల్ బ్యాలెట్ అనేది కొన్ని బిజినెసెస్ లో కంపల్సరీ. వాలంటరీగా కూడా ఇంకొన్ని బిజినెసెస్ ని మనం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కండక్ట్ చేసుకోవచ్చు. రైట్,
కొన్ని కేసెస్ డైరెక్టర్స్ ఆడిటర్స్ కి ఎవరికైతే మాట్లాడే రైట్ ఉందో అలాంటి బిజినెసెస్ తప్ప మిగిలినవన్నీ కూడా మనం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కండక్ట్ చేసుకోవచ్చు. రైట్. అలాగే ఆర్డినరీ బిజినెస్ కూడా, ఆర్డినరీ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని మనం పోస్టల్ బ్యాలెట్ ద్వారా చేయలేము. అలాగే డైరెక్టర్స్ కానీ ఆడిటర్స్ కానీ రైట్ టు స్పీక్ ఏవైతే ఉన్నాయో ఈ కేసెస్ లో కూడా మనం వాలంటరీగా పోస్టల్ బ్యాలెట్ మనం కంప్లై అవ్వడం చేయడం కుదరదు కంప్లై అనేది. రైట్. సో పోలింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా జరగచ్చు. పోస్టల్ బ్యాలెట్ అనేది ఎవరికి అప్లై కాదు నాన్న, ఈవెన్ ఫర్ కంపల్సరీ బిజినెస్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ ద కంపెనీస్ యాక్ట్. అసలు పోస్టల్ బ్యాలెట్ అనే క్లాజే అప్లై అవ్వని కంపెనీస్ ఏంటంటే ఓపీసీ, అలాగే లెస్ దాన్ 200 మెంబర్స్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది కంపల్సరీ కాదు. రైట్. మిగిలిన ఏ కంపెనీస్ అయినా సరే కంపెనీస్ యాక్ట్ లో చెప్పిన రైట్ ఏవైతే మనకి ఆల్మోస్ట్ 10 కేసెస్ ఉన్నాయి, ఆ 10 ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 10 ఇష్యూస్ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారానే చేయాలి. అలాగే వాలంటరీగా కూడా కావలిస్తే ఇంకొన్ని ఇష్యూస్ ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా కండక్ట్ చేయొచ్చు. కానీ ఆర్డినరీ బిజినెస్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా నువ్వు కండక్ట్ చేయడం కుదరదు. అలాగే డైరెక్టర్స్ కి ఆడిటర్స్ కి రైట్ టు స్పీక్ ఉంది. రైట్. ఎప్పుడైతే డైరెక్టర్ ని రిమూవ్ చేస్తున్నామో లేదా ఆడిటర్ రిమూవ్ చేస్తున్నామో ఆడిటర్ కి జనరల్ మీటింగ్ లో లేదా డైరెక్టర్ కి జనరల్ మీటింగ్ లో మాట్లాడే రైట్ ఉంది. సో అలాంటి బిజినెస్ మాత్రం నువ్వు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కండక్ట్ చేయలేవు అనేది చెప్తాయి. రైట్. సో ఇక్కడ పేజ్ నెంబర్ 7.44 ఒకసారి చూస్తారా, అప్లికబిలిటీ చెప్తున్నాడు. తర్వాత పోస్టల్ బ్యాలెట్ మ్యాండేటరీ ఫర్ సర్టెన్ బిజినెస్ మనం చెప్పుకున్నాం. అలాగే ఆప్షనల్ అది చెప్పుకున్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ టైం టు టైం పోస్టల్ బ్యాలెట్ దేనికి కంపల్సరీ అనేది ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తూ ఉండొచ్చు. రైట్. అలాగే ఏదైతే రెజల్యూషన్ పాస్ అయిందో పోస్టల్ బ్యాలెట్ ద్వారా రెజల్యూషన్ ఏదైతే పాస్ చేసామో అంటే 5th పాయింట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ మార్క్ చేసుకున్నాను. ఇఫ్ రెజల్యూషన్ ఈజ్ అసెంటెడ్ టు బై ద రిక్విజిట్ మెజారిటీ బై మీన్స్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఇట్ షాల్ బి డీమ్డ్ టు హావ్ బీన్ పాస్డ్ ఎట్ జనరల్ మీటింగ్ కన్వేడ్ ఇన్ దిస్ బిహాఫ్. రైట్. జనరల్ మీటింగ్ లో పాస్ అవ్వనటువంటి రెజల్యూషన్ గానే ట్రీట్ చేయాలి. రైట్. పోస్టల్ బ్యాలెట్ ద్వారా పాస్ అయిన రెజల్యూషన్ అని చెప్పి రైట్ దాన్ని నువ్వు తక్కువ ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. యాజ్ నార్మల్ గా జనరల్ మీటింగ్ లో పాస్ అయిన రెజల్యూషన్ తో సమానంగా చూడొచ్చు అని చెప్తాను. రైట్. సో అలాగే పోస్టల్ బ్యాలెట్ ని మనకి ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా కూడా కండక్ట్ చేయొచ్చు అని చెప్తాడు. కాసేపు ఎలక్ట్రానిక్ మోడ్ పక్కన పెట్టుకుందాం. ఈమెయిల్స్ లేని రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ ఎలా జరిగేదో చూద్దాం మనం. రైట్. సో అక్కడ మీకు రూల్స్ సెకండ్ పాయింట్ చూడండి, నోటీస్ సెంట్ బై ద కంపెనీ. ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీటింగ్ ఓటింగ్ కండక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు రైట్ డ్రాఫ్ట్ రెజల్యూషన్ ఏదైతే రెజల్యూషన్ పాస్ చేయాలనుకుంటున్నారో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆ డ్రాఫ్ట్ రెజల్యూషన్ ఆ రెజల్యూషన్ కి సంబంధించిన రీజన్స్ ఎందుకు పాస్ చేద్దాం అనుకుంటున్నారు రీజన్స్ రైట్ అన్ని తయారు చేసి మెంబర్స్ కి నోటీస్ పంపిస్తాం. ఇలా పోస్టల్ బ్యాలెట్ ద్వారా రెజల్యూషన్ పాస్ చేద్దాం అనుకుంటున్నాము, ఇది అందిన 30 రోజుల్లోపు మీ ఎసెంట్ కానీ డిసెంట్ కానీ అంటే ఎస్ కానీ నో కానీ రైట్ రాసి కంపెనీకి పంపించండి అని చెప్తాం. మళ్ళీ చాలా మంది మెంబర్స్ కి బతుకన్నాను మళ్ళీ దీన్ని తీసుకొని ఓట్ వేసి మళ్ళీ దానికి కవర్ రాసి దాని మీద కంపెనీ అడ్రస్ రాసి స్టాంప్ అతికించి ఇవన్నీ పంపించాలి కదా. రైట్. సో ఇదంతా పెద్ద పని, ఆ స్టాంప్ ఖర్చు కూడా ఎందుకని చెప్పి మానేస్తారు చేయడం. రైట్. మనం ఆ పోస్టల్ బ్యాలెట్ పంపిస్తుందో దేనికోసం, పోలింగ్ పర్సంటేజ్ ని పెంచడం కోసం. రైట్. సో ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి ఏం చేయమని చెప్తారంటే క్లియర్ గా నోటీస్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ పంపించేటప్పుడే దాంట్లోనే ప్రీపెయిడ్ పోస్టల్ కవర్ కూడా ఇంక్లూడ్ చేయమంటారు. ఏది కంపెనీ అడ్రస్ ప్రింట్ చేసి రైట్ కంపెనీ అడ్రస్ రాయడం కూడా బద్దకం వేసే వాళ్ళు ఉంటారని చెప్పి ప్రీ ప్రింటెడ్ అలాగే ప్రీపెయిడ్ పోస్టల్ కవర్ పెట్టి పంపిస్తాము. సో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో ఆ బ్యాలెట్ లో ఎస్ఆర్ నో టిక్ చేసి ఆ కవర్ లో పెట్టి రైట్ తీసుకెళ్లి పోస్ట్ డబ్బాలో వేయడం. నువ్వు స్టాంప్ కూడా అతికించాల్సిన పని లేదు, జస్ట్ తీసుకెళ్లి పోస్ట్ డబ్బాలో పడేయడం. రైట్. సో నోటీస్ అలా పంపించాలంటాడు. రైట్. అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కొరియర్ ద్వారా కూడా పంపించవచ్చు. రైట్. అయితే మరి కొంతమంది
కంపెనీకి ఏవైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ లో ఉండకపోవచ్చు, అడ్రస్ మారిపోయి ఉండొచ్చు. మరి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఎలా? వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేశారు, ఓటింగ్ అనేది ఒకటి జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు కదా ఒకవేళ అడ్రస్ మారిపోతుంది. కాబట్టి పేపర్ లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్తారు. ఏ రోజైతే నోటీసెస్ డిస్పాచ్ చేసామో ఆ రోజే పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్తారు, రైట్? సో అందులో చాలా క్లియర్ గా చెప్తాం, ఒకవేళ ఎవరికైనా నోటీస్ అందకపోయినా లేదా మీరు ఆ అడ్రస్ లో ఉండకపోయినా సరే ఈ పోస్టల్ బ్యాలెట్ ని ఎక్కడి నుంచి అప్టైన్ చేయొచ్చు, ఎలా అప్టైన్ చేయొచ్చు అనేది, రైట్? ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ నెంబర్ ఇస్తారు, అతనికి ఫోన్ చేసుకొని లేకపోతే కాల్ చేసో, రైట్, మనం బ్యాలెట్ పేపర్ తీసుకోవచ్చు. అలాగే కంపెనీ వెబ్సైట్ ఉంటే కనుక వెబ్సైట్ లో కూడా మనం పోస్ట్ చేస్తాం, రైట్? అలాగే దీనికి కూడా మళ్ళీ స్క్రూటనైజర్ అపాయింట్ చేస్తాం, రైట్? స్క్రూటనైజర్ ఏం చేస్తాడు, వచ్చిన పోస్టల్ బ్యాలెట్లు అన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకొని జాగ్రత్తగా ఎస్ ఎన్ నోట్స్ పడ్డాయి, నో ఎన్ నోట్స్ పడ్డాయి ఇవన్నీ చూసుకొని ఒక రిపోర్ట్ తయారు చేయడం, ఆ రిపోర్ట్ ని చైర్మన్ కి ఇవ్వడం, ఈ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ అన్నింటినీ దాచడం, రైట్? వేటిని కూడా అంటే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన రిజల్ట్ డిక్లేర్ చేస్తున్నా పోస్టల్ పేపర్స్ బ్యాలెట్ పేపర్స్ ని డిస్ట్రాయ్ చేయకూడదు, వాటిని దాచి ఉంచాలి, రైట్? సో ఇదంతా కూడా స్క్రూటనైజర్ పని. ఇవన్నిటిని కూడా ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం, ఇది దీనికి సంబంధించిన అంతా కూడా పేపర్లు పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ఇవన్నిటిని తీసుకెళ్లి చైర్మన్ కి జాగ్రత్తగా అందజేయాలి స్క్రూటనైజర్, రైట్? అలాగే స్క్రూటనైజర్ 7 days లోపు అంటే మనం నోటీస్ పంపించిన 30 రోజుల లోపు రెస్పాన్సెస్ రావాలని చెప్పాం కదా, అంటే 30th day కి నువ్వు పోస్టల్ బ్యాలెట్స్ రిసీవ్ చేసుకోవడంతో కట్ ఆఫ్ డేట్, ఇంకా తర్వాత వచ్చిన వాటిని పక్కకు పెడేస్తాం. సో 30th day ఎండింగ్ నుంచి 7 days లోపు మనకి స్క్రూటనైజర్ రిపోర్ట్ తయారు చేయాలి, రైట్? పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ డిస్ట్రాయ్ చేయకూడదు, రైట్? ఏదైతే రిజల్ట్ స్క్రూటనైజర్ రిజల్ట్ ద్వారా ఏదైతే రిజల్ట్ వచ్చిందో, రిపోర్ట్ ద్వారా రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ ని వెబ్సైట్ లో పోస్ట్ చేయాలి, రైట్? సో ఏదైతే రెజల్యూషన్ పాస్ చేసామో అది జనరల్ మీటింగ్ లో పాస్ అయినట్టుగానే ట్రీట్ చేయాలి, రైట్? సో ఇది ఒకప్పుడు ఏది మనం కొరియర్ చేయడం, పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ఇవన్నీ కూడా, రైట్, ప్రింట్ చేసి అందరికి పంపించాలి, రైట్? మళ్ళీ వాళ్ళు దాన్ని రివర్స్ లో పంపించాలి, రైట్? సో ఇదంతా ఒకప్పుడు, రైట్? ఇప్పుడు మనకి ఈమెయిల్స్ వచ్చేసాయి, రైట్? సో నువ్వు ఈవెన్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కి మిస్డ్ కాల్ ద్వారా లేకపోతే మెసేజ్ ద్వారా ఓటింగ్ ఇచ్చేస్తావు, రైట్? సిమిలర్లీ అలాంటి ప్లాట్ఫామ్స్ ఈ ఓటింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనే వాటికి కూడా డెవలప్ అయ్యి కంపెనీస్ యాక్ట్ కూడా, రైట్, ఆ ప్రొసీజర్ చెప్పింది ఎలక్ట్రానిక్ ఓటింగ్. మరీ మిస్డ్ కాల్ ఇలాంటి అంత అడ్వాన్స్ ఇంకా అవ్వలేదు కానీ, రైట్, ఈ ఓటింగ్ అనేది ఎలా జరుగుతుంది, దాని ప్రొసీజర్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం, రైట్? ఇప్పటిదాకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అన్న. ఈలోపు ఒకసారి ఈ పేజ్ నెంబర్ 7.43 లో ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఒకసారి పాయింట్ టు పాయింట్ చదివి డౌట్ ఏమైనా ఉంటే అడగండి.